ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హోదాపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చపై ట్విట్టర్లో కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. చర్చ టైంలో టీడీపీ ఎంపీలు సభలో లేకపోవడాన్ని పవన్ ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు. ప్రత్యేక హోదా కొనసాగింపు అంశంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు సభలో లేకపోవడాన్ని పవన్ ప్రశ్నించారు. సభలో ఉన్న మంత్రి అశోక్ గజపతిరాజు మౌనంగా ఉండడం చాలా బాధాకరమని అన్నారాయన. హోదాపై టీడీపీ కేంద్రంతో రాజీపడ్డం సరికాదని చెప్పారాయన. హోదా ఇస్తారనే నమ్మకంతోనే టీడీపీ, బీజేపీ, ఏపీ ప్రజలు ఓటేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ ట్విట్టర్లో కామెంట్ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి అని టీడీపీ ఎంపీలకు పవన్ హితవు పలికారు. విభజన సమయంలో పార్లమెంట్లో జరిగిన ఘర్షణల్లో మన ఎంపీలపై ఉత్తర భారత ఎంపీలు దాడి చేసి అవమానించిన ఘటనను టీడీపీ ఎంపీలు మర్చిపోయినట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు హోదాపై చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనంద్ భాస్కర్కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను విభజించాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్లున్నాయని, కానీ యూపీ కూడా విభజించగలరా అని కేంద్రాన్ని పవన్ ప్రశ్నించారు. రూల్స్ కేవలం దక్షిణాది రాష్ట్రమైన ఏపీకి మాత్రమే వర్తిస్తాయా అని ట్విట్టర్ వేదికగా పవన్ ప్రశ్నించారు.